జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. భారతదేశ టెక్ ఎకో సిస్టంలో కృత్రిమ ఏఐ ఓ మైలురాయిని అధిగమించింది. భవిష్ అగర్వాల్ నేతృత్వంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ తయారీ సంస్థ ఓలా గ్రూప్ అనుబంధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ కృత్రిమ ఏఐ నిధుల సేకరణలో సరికొత్త రికార్డు సాధించింది. వెంచర్ క్యాపిటల్ ఫండ్ మ్యాట్రిక్స్ పార్ట్నర్స్ ఇండియాతో పాటు ఇతర ఇన్వెస్టర్ల నుంచి $50 మిలియన్ నిధులు సేకరించింది. $100 కోట్ల క్లబ్లో చేరిన భారతదేశ తొలి ఏఐ స్టార్టప్గా నిలిచినట్లు కృత్రిమ ఏఐ సంస్థ తెలిపింది. దీంతో ఈ సంస్థ యూనికార్న్ లిస్టులో చేరిపోయింది. స్టార్టప్ల వాల్యుయేషన్ $1 బిలియన్ దాటితే వాటిని యూనికార్న్లుగా పిలుస్తారు. కృత్రిమ్ అంటే సంస్కృతంలో ఆర్టిఫిషియల్ అని అర్థం. ఈ స్టార్టప్ డేటా సెంటర్లను అభివృద్ధి చేయడంతో పాటు ఏఐ ఏకో సిస్టమ్ కోసం సర్వర్లు, సూపర్ కంప్యూటర్లను సృష్టించడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఎన్నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీని సంపాదించుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో కృత్రిమ ఏఐ మీద చాలా మంది దృష్టి సారించారు. భవిష్ అగర్వాల్ స్టార్టప్ సంస్థ కృత్రిమ్ ద్వారా అభివృద్ధి చేసిన విప్లవాత్మక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ లో కొత్త ప్రమాణాన్ని సెట్ చేసింది. అంతేకాకుండా 2 ట్రిలియన్లకు పైగా టోకెన్లు విస్తృతమైన డేటా సెట్ ఇందులో ఉంది. ప్రపంచంలో పలు సంస్థలు ఇప్పటికే సొంతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను తీసుకొని వస్తున్నాయి. భారత్ కూడా ఆ రేసులో ఉందని కృత్రిమ ఏఐ కూడా నిరూపించింది. కృత్రిమ్ దేశంలోని మొదటి ఏఐ యూనికార్న్ గా నిలవడం నిజంగా గర్వంగా ఉందని భవిష్ అగర్వాల్ తెలిపారు. భారత్ కూడా తన సొంత ఏఐని సృష్టించాల్సిన అవసరం ఉందని దృఢంగా నమ్ముతున్నట్లు భవిష్ అగర్వాల్ చెప్పారు. కృత్రిమ్తో పూర్తి స్థాయి ఏఐ కంప్యూటింగ్ స్టాక్ ను క్రియేట్ చేస్తామని అన్నారు. తమ మొదటి ఫండింగ్ రౌండ్ సక్సెస్ఫుల్ గా పూర్తయిందని వివరించారు. తమ సంస్థ సామర్థ్యంపై ఇన్వెస్టర్లకు గల విశ్వాసానికి ఇది నిదర్శనమని అన్నారు. తమ సంస్థ సేకరించిన నిధులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి కారణమవుతాయని తెలిపారు. కృత్రిమ్ ఇటీవలే తన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ను లాంచ్ చేసింది. అన్ని భారతీయ భాషల కోసం జనరేటివ్ ఏఐ తీసుకుని వచ్చే లక్ష్యంతో కూడా పనిచేస్తుంది. కృత్రిమ్ తన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ కోసం బెంగళూరు, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ప్రముఖ కంప్యూటర్ శాస్త్రవేత్తల బృందంతో కలిసి పనిచేస్తోంది. ఈ మోడల్ అనేక దేశీయ భాషలను అనర్గళంగా అర్థం చేసుకోగలదు. దీన్ని 2 ఫార్మాట్లలో తీసుకురానున్నారు. బేసిక్ ఫార్మాట్ ఒకటి కాగా కృత్రిమ్ ప్రో మరొకటి. బేసిక్ ఫార్మాట్ కంటే బెటర్గా విజన్, స్పీచ్, టాస్క్ ఎగ్జిక్యూషన్ సామర్థ్యాలతో మరింత అధునాతనమైన కృత్రిమ్ ప్రోను 2024 చివర్లో అందుబాటులోకి తీసుకుని రావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మన పక్కనే ఉన్న చైనా భారత్ను అన్ని విషయాల్లోనూ అధిగమించాలని ప్రయత్నిస్తూనే ఉంది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోనూ చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. అమెరికాను మించి టెక్నాలజీ వాడటానికి చైనా ప్రయత్నిస్తూ ఉంది. ఏఐ వార్ విషయంలో కూడా చైనా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోందని ఇప్పటికే పలువురు నిపుణులు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఫోర్స్ మ్యాగజైన్ ఎడిటర్ ప్రవీణ్ సాహ్ని తాజా పుస్తకం ది లాస్ట్ వార్, హౌ ఏఐ విల్ షేప్ ఇండియాస్ ఫైనల్ షో డౌన్ విత్ చైనాలో కూడా భారత్కు చైనా విషయంలో పొంచి ఉన్న ముప్పును వివరించారు. ఏఐ సాంకేతికతతో కొత్త యుద్ధ రీతులను చైనా తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉందని, దీంతో భారత్పై చైనా ఆ విషయంలో పైచే సాధించే అవకాశాలు లేకపోలేదని హెచ్చరించారు. ఇక చైనా దుర్బుద్ధిని ముందుగానే పసిగట్టిన అగ్రరాజ్యం అమెరికా ఆ దేశానికి ఏఐ చిప్లను పంపించే విషయమై కూడా పలు ఆంక్షలను అమలు చేస్తూ ఉంది. ఏఐ వారి విషయంలో భారత్ జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఉంది. ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో చైనా కంటే భారత్ కొన్ని సంవత్సరాలు వెనుకబడినట్టు నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో భారత్కు చెందిన సంస్థ యూనికార్న్గా మారడం చాలా మంచిదైంది. ఏఐ విషయంలో భారత్ కూడా వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళుతూ ఉండడం శుభపరిణామం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.